ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు ఆ బహిరంగ సభలో పాల్గొని ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసినటువంటి నాయకుడు, ఎంతో సుదీర్ఘ ప్రజా జీవితంలో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు బహిరంగ సభ జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన మతోన్మాద వ్యక్తులు మరి ఆ యొక్క మైదానాన్ని శుద్ధి చేయడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, అదేవిధంగా దళిత వర్గాలందరూ కూడా వారి యొక్క మనసును ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఇదొక ఉదాహరణ. ఇంత ఘోరాదిఘోరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఈ రోజు వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రిగా, కేంద్రంలో హోంశాఖ మంత్రిగా అమిత్ షా, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కానీ ఇప్పటివరకు మీడియా పరంగా ఎక్కడ కానీ వినలేదు, చూడలేదు. మరి ఏదేమైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పేదల అణచివేత ధోరణి, బడుగు వర్గాలను అణచివేత ధోరణి, దళిత వర్గాలను అణచివేత ధోరణిగా ఆ రోజు మీ అందరికీ తెలుసు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత మహనీయుడి పేరును అవమానపరచుకుంటూ మాట్లాడాడు. అంబేద్కర్ 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 అని ఏకవచనంతో అంబేద్కర్ పేరు తీసుకుంటే ఏమొస్తుందని అవహేళన చేసుకుంటూ ప్రపంచ దేశాలు కొనియాడేటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత ఈరోజు దేశానికి ఒక దిశ ఇచ్చినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి వారి పేరు తీసుకుంటూ ఆ రోజు అప్పుడు జరిగిన సంఘటన మరి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అప్పుడే రాజీనామా చేయాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది రెండో సంఘటన. మరి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ క్షమాపణ చెప్పడం కానీ వారిపై చట్టపరంగా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నటువంటి మన దాఖలాలు లేవు. ఏదేమైనా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చూస్తున్నారు. ఏదైతే మోడీ బీజేపీ పార్టీ మతోన్మాద ఆలోచన విధానాన్ని కానీ, మొన్న జరిగినటువంటి ఏదైతే పేపర్ లీక్ లోపట, నీట్ పరీక్ష పేపర్ లీక్ లోపట విద్యార్థులను ఎంత అమానుషంగా మరి దాడి చేసిన విషయం కానీ, మరి అనేక అంశాల లోపట మరి వారు చేస్తున్నటువంటి ఏహనీయ చర్యను యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మల్లికార్జున ఖార్గే గారి మీద జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మీద తక్షణమే మరి ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలి. కేంద్ర హోంశాఖ మంత్రి దీనిపై కఠినమైన ఈ సంఘటన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటూ మరి వారు కూడా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులని ఒక కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నటువంటి నాయకుడు ఆ స్థలంలో ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ఆ స్థలంలో మీటింగ్ పెట్టిపోయిన తర్వాత మరి వారి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఆ విధంగా చేసిన తర్వాత కూడా మౌనంగా ఉన్నదంటే మరి మీ ఆలోచన ఏంది? మీ యొక్క ధోరణి ఏంది? ఈ భారతదేశంలో దళిత వర్గంపై, పేద వర్గాలపై, అట్టడుగు వర్గాలపై మీ ధోరణి ఏందనేది తెల్లమైంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పడానికి భారతదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి? పేదల పార్టీ, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాలకు
ఈ రాష్ట్రానికి దేశానికి ఒక దళిత వర్గాన్ని దేశానికి అధ్యక్షుడు చేసినటువంటి పార్టీ. మరి అంత గొప్ప పార్టీ ఉన్నటువంటి నాయకుడిని ఆ స్థలంలో మీటింగ్ చేసుకుంటే కూడా మీరు ఆవుతోనో దేనితోనో మీరు శుద్ధి చేసే విధంగా నీచమైన ఆలోచన ఉన్నది. మరి దీనికి అన్నిటి కూడా మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. బీజేపీలో ఉన్న మా దళిత సోదరులందరూ కూడా మేము మనవి చేస్తున్నాం. ఈ మతతత్వ పార్టీ, ఈ దురాలోచనతోని పార్టీ, అనిశ్చివేత ధోరణితో ఉండే పార్టీ ఎప్పటికైనా అతి ప్రమాదం ఈ దేశానికి. మరి ఈ దేశానికి ప్రమాదమైన పార్టీకి బుద్ధి చెప్పే రోజులు మరి పెద్ద ఎత్తున మరి ఈ సంఘటనపై మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిపై జరిగినపై ఏహనీయ చర్యపై తక్షణమే మరొక్కసారి చెప్తున్నాం. మరి ఆ బాధ్యులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మోడీ ఫోటో లేదు ఎందుకని అడుగుతున్నారు. తుమ్మితే ఊడిపోయేటువంటి ప్రభుత్వం ఇది కామెంట్ చేస్తుంది. తుమ్ముతో ఊడిపోయే ప్రభుత్వమా, తుమ్మితే కొట్టుకుపోయే ప్రభుత్వం అన్న రాత్రి 1 గంటకు అర్ధరాత్రి 1 గంటకు తలుపులు పెట్టుకొని ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాడు దేశానికి, యువతకు. వారు చేసినటువంటి ఏహనీయ చర్యకు ఇలా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వము ట్యాక్సీ రూపకంగా కేంద్రానికి నిధులు చెల్లిస్తుంది. యావత్ తెలంగాణ ప్రజానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి ట్యాక్సీ చెల్లిస్తాడు. మరి కేంద్రంలో పథకానికి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలి కదా. మరి మేము బాగా హక్కుదారులమే కదా. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పన్ను రూపకంగా, జిఎస్టీ రూపకంగా ప్రతి నెల లక్షలాది రూపాయల ట్యాక్సీ కడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మన ప్రభుత్వము, మనమందరం. మా దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి పథకానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో వేయన్నా వేద్దా. ఇప్పుడు మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలు జరిగింది, దేనికి పరిమితమైంది భారతీయ జనతా పార్టీ? ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడితే ఏది ఊత కొట్టుకోపోతుంది, ఏది గాలితో కొట్టుకోపోతుంది అనేది ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోండి. 119 సెగ్మెంట్ లోపల అసలు నీ పార్టీ నాయకత్వం ఎలా ఉన్నారా, నీకు నిలబడటానికి, నీకు పోటీ నీకు నిలబెట్టడానికి నీకు శక్తి ఉన్నది అది తెలుసుకో ఫస్ట్. నువ్వు ఇలా మేము మమ్మల్ని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడేటప్పుడు కొంచెం గుర్తు తెచ్చుకో. దాని లెక్క నువ్వు ఏదైతే నువ్వు స్మార్ట్ కార్డు విషయంలో పీవీసీ దాని విషయం లోపల మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. చలో లెక్క తీద్దాం. లెక్కది కేంద్రానికి ఎంత పార్టీ మేము ఎంత ట్యాక్సీ కడుతున్నాము, ఎంత జిఎస్టీ చెల్లిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఉన్న దామాషా ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎంత చెల్లిస్తారు, అదే మీ బీజేపీకి సంబంధించిన ఉన్న రాష్ట్రాలకు మీరు ఎంత చెల్లిస్తారు లెక్క తీద్దాం. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది, చంద్రబాబు నాయుడు. మరి ఆయన లేకపోతే మీ కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉండదు. మరి అన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇస్తారు, మనం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇస్తలేరు? దానికి సంబంధించిన నిధుల విషయాన్ని పట్టుకొచ్చి ఆలోచన చేయండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. అది ఆలోచన చేయండి ఫస్ట్. మీరు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే మన హక్కు పరంగా రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చే విషయం లోపల దానికి మీరు ఆలోచన చేసి దాన్ని పట్టుకొచ్చి మాట్లాడండి. ఇలా పేదల పక్షాన ఒక స్మార్ట్ కార్డు, పీవీసీ స్మార్ట్ కార్డు ఎందుకు ఇస్తున్నామండి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు ఆ కార్డులో ఉంటాయి. ప్రభుత్వం తరఫున ఏ సంక్షేమానికి సంబంధించిన సన్నబియ్యం వచ్చినా కానీ, ఇంకా సంక్షేమానికి సంబంధించిన ఏ పథకం వచ్చినా ఆ స్మార్ట్ కార్డు ద్వారా ఆ లబ్ధిదారుకి చేరవేసే విధంగా, ఆ స్మార్ట్ కార్డు పెడితేనే ఆ ఒక లబ్ధిదారుకి బెనిఫిషన్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి ఈరోజు లాంఛనప్రాయంగా సంగారెడ్డిలో గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంఛనప్రాయంగా మొదలుపెట్టినారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో నేను కానీ, మన శాసనసభ్యులు మానగుంటూరు సత్యన్న గారు కానీ, మా మేడిపల్లి సత్యన్న గారు, అదేవిధంగా మా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మన నరేందర్ రెడ్డి గారు, మా మల్లేశం, మా కాంగ్రెస్, మా ప్రభుత్వంలో ఉన్న అందరం మేము ఈరోజు లాంఛనపరంగా ఇక్కడ జిల్లాలో మొదలుపెట్టినాం. అది కూడా రాజకీయం మాట్లాడితేంది?
నువ్వు కేంద్రం నుంచి ఏదైనా తీసుకొస్తావా చెప్పు నువ్వు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అన్నం పెట్టే పేదవాళ్ళకి అన్నం పెట్టే పథకం ఏం పథకం అండి? ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ ఎన్ఆర్జిఎస్ పథకం, దాన్ని ఏం చేసింది మీరు? రామ్జీ అని ఏం పేరు పెట్టిందన్నా? బీబీజీ రామ్జీ అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టింది మీరు? కేంద్రం వచ్చి నిధులు తగ్గించింది, నిధులు తగ్గించింది, 10 దినాలు తగ్గించింది, 10 దినాలు పెంచి ఇది తగ్గించింది. ఏదో విధంగా పేదవాళ్ళకి అందాల్సిన పథకాన్ని కింద మీద చేసి పడేసింది. దాని మీద చర్చ పెడతావా మరి? పర్సెంటేజ్ 60%, 40%. 40-60 అని ఏదో నేరుగా పేదవాళ్ళకు చెందాల్సిన ప్రతి గ్రామాల్లో మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ ద్వారా రోడ్డు ఉంటుంది, ఉపాధి హామీ ద్వారా డ్రైనేజ్ ఉంటుంది, ఉపాధి హామీ ద్వారా మన ఒక మనది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది. అలాంటి పథకాన్ని కూడా నీరుగార్చే విధంగా ఒక పేదవాళ్ళకు చెందినటువంటి పథకాన్ని కూడా నీరుగార్చేటువంటి దురుద్దేశంతో మీ పరిపాలన అందిస్తుంటే మాది ఊడిపోయే పార్టీ ప్రభుత్వమా గారికి? ఊడిపోయేదో ఉండేదో 10 సంవత్సరాల నాడు 10 సంవత్సరాల్లో కాటికి లేకపోతే నువ్వు ఏనాడు ఆయన ప్రశ్నించినావా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? సిగ్గుండాలే మాట్లాడడానికి. 10 సంవత్సరాల్లో బండి సంజయ్ గారు ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలే. సతీషనా ఏమో ఇల్లే అన్న నేను అది. నిధులు ఉంటే కదా కేటాయించడానికి. అన్న సతీష్ అని ఆయన మాట్లాడిన విషయం ఊరితే వినలేదు, చూడలేదని నేను చూసినాక చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా అన్న, ఏదైనా పార్టీ చూసుకుంటుంది. ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ గారు దాని మీద పూర్తిగా మీడియా పరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ప్రకటించాడు రాజగోపాల్ రెడ్డి వాక్యాలు. బండి సంజయ్కి గట్టిగా చెప్పండి, 10 సంవత్సరాల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కార్డులు ఇవ్వకపోతే కార్డులు ఇస్తే ఈరోజు ఖర్చు అంటున్నాడు. 10 సంవత్సరాలు ఇచ్చినట్టు ఒక్కసారన్నా నోరు తెరవాలి కదా.